హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతను మీతో గొడవ పడ్డాడా? డిడ్ హీ క్వారల్ విత్ యూ? నెంబర్ 2, మీరు అతనికి సమాధానం చెప్పారా? డిడ్ యూ ఆన్సర్ హిమ్? లేదా ఆన్సర్ ప్లేస్లో రిప్లై కూడా అప్లై చేసుకోవచ్చు. డిడ్ యూ రిప్లై హిమ్? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీరు నన్ను నిరాశపరుస్తారా? నెంబర్ 2, అతను ఆమెని పెళ్లి చేసుకోవాలని పడి చచ్చిపోతున్నాడు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నిరాశపరచడం, దీనిని ఇంగ్లీష్లో లెట్ డౌన్ అంటారు. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. దీనిని ఉపయోగించి ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు నాకు మాట ఇచ్చారు కానీ నిరాశపరిచారు. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. యు గేవ్ మీ ఎ వర్డ్ బట్ యు లెట్ మీ డౌన్. యు గేవ్ మీ ఎ వర్డ్ బట్ యు లెట్ మీ డౌన్. యు లెట్ మీ డౌన్ అంటే మీరు నన్ను నిరాశపరిచారు అని. నువ్వు కంగారు పడకు, నేను నిన్ను నిరాశపరచను. డోంట్ వరీ, ఐ వోంట్ లెట్ యు డౌన్. ఐ వోంట్ లెట్ యు డౌన్ అంటే నేను నిన్ను నిరాశపరచను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నన్ను నిరుత్సాహపరచొద్దు. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ, డోంట్ లెట్ మీ డౌన్. కౌంట్ అంటే నమ్మడం. డోంట్ లెట్ మీ డౌన్ అంటే నన్ను నిరుత్సాహపరచొద్దు లేదా నిరాశపరచొద్దు అని. నేను మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచను. ఐ విల్ నెవర్ లెట్ యు డౌన్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, మీరు నన్ను నిరాశపరుస్తారా? సో యూసేజ్ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ 1, పడి చచ్చిపోవడం, డైయింగ్ టు. సో ఈ మాట మనం తరచుగానే వింటూ ఉంటాం కదా. ఆమంటే పడి చచ్చిపోతున్నాడు, చూడాలని పడి చచ్చిపోతున్నాడు, మాట్లాడాలని పడి చచ్చిపోతున్నాడు, ఇలా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు దీని యూసేజ్ చూద్దాం. మీరు కూడా నాతో పాటు మాట్లాడడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అతను మీతో మాట్లాడాలని పడి చచ్చిపోతున్నాడు. హీ ఈస్ డైయింగ్ టు టాక్ టు యూ. హీ ఈస్ డైయింగ్ టు టాక్ టు యూ. ఇప్పుడు చూడడం అనే వర్బ్ తీసుకుందాం, అంటే సీ. ఆమె మిమ్మల్ని చూడాలని పడి చచ్చిపోతుంది. షీ ఈస్ డైయింగ్ టు సీ యూ. ఇప్పుడు మీట్ అనే వర్బ్ తీసుకుందాం. వాళ్ళు మిమ్మల్ని కలవాలని పడి చచ్చిపోతున్నారు. దే ఆర్ డైయింగ్ టు మీట్ యూ. ఆమె నీ కోసం పడి చచ్చిపోతుంది. షీ ఈస్ డైయింగ్ ఫర్ యూ. ఇప్పుడు మీ క్వశ్చన్, అతను ఆమెని పెళ్లి చేసుకోవాలని పడి చచ్చిపోతున్నాడు. సో ఈజీగా ఉంది కదా, అయితే ఫ్రేమ్ చేయండి. నెక్స్ట్ 1, చెత్త సోది అంటే హాగ్ వాష్ అంటారు. దీనితో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె ఎప్పుడు వాళ్ళతో ఏదో ఒక చెత్త మాట్లాడుతూ ఉంటుంది. సో అక్కర్లేని చెత్త మాట్లాడే వాళ్ళు చాలామందే ఉంటుంటారు కదా. షీ ఆల్వేస్ టాక్స్ హాగ్ వాష్ విత్ దెమ్. షీ ఆల్వేస్ టాక్స్ హాగ్ వాష్ విత్ దెమ్. అదంతా ఉత్త సోది, పట్టించుకోకు. ఇట్స్ ఆల్ జస్ట్ హాగ్ వాష్, ఇగ్నోర్ ఇట్. ఇట్స్ ఆల్ జస్ట్ హాగ్ వాష్, ఇగ్నోర్ ఇట్. నువ్వు చెత్త కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ హాగ్ వాష్. సో గైస్, క్లాస్ విన్నారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, కావలసిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.